హలో గైస్, ఎల్టెక్స్ క్లాసెస్కి స్వాగతం. రీసెంట్గా మోడీ గారు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ డిస్టిక్లో చీనాబ్ రైల్ బ్రిడ్జ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇండియా ఓపెన్స్ వరల్డ్స్ హైయెస్ట్ సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ కాశ్మీర్. ఓకే, ఇది 359 మీటర్స్ హైట్తో ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్స్ ఎత్తుగా ఉంటుందని చెప్పి ఇండియన్ రైల్వేస్ చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఆ విషయాన్ని. ఓకే, ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇది ఈ ప్రాజెక్ట్ ఇలా మోడీ ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ వ్యాలీని ఇండియాలోని మిగతా ప్రాంతాలతో ఫస్ట్ టైం ట్రైన్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీకి ఇండియన్ మెయిన్ వ్యాలీతో అంటే మెయిన్ ప్రాంతాలతో రైల్ కనెక్షన్ లేదు, రోడ్ ద్వారా కనెక్షన్ ఉంది, రైల్ ద్వారా కనెక్షన్ లేదు. మీరు రైల్ ద్వారా వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళగలరు అంటే యూ కెన్ రీచ్ అప్ టు కాట్రా ఓన్లీ. వైష్ణోదేవి కాట్రా అని చెప్పి ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఓకే, అక్కడ వరకు మాత్రమే మనం ట్రైన్ ద్వారా వెళ్ళగలం, అది దాటి వెళ్ళలేకపోయే వాళ్ళం. ఇప్పుడు ఈ ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్టుల వలన మనం ఆ పనిని చేయడానికి కొంచెం వీలవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కాశ్మీర్ మనం ఈజీగా ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ రిమెంబర్ మోడీ ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఒక చీనాబ్ రైల్ బ్రిడ్జే కాదండి, మొత్తం ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇనాగ్రేట్ అంటే చాలా ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేసిన దాంట్లో 3 ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి చీనాబ్ రైల్ బ్రిడ్జ్ మనకి తెలిసిందే. 2 అంజీకాడ్ రైల్ బ్రిడ్జ్ అండి, ఇది చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుకుంటున్నారు దీన్ని ఎందుకు అంత ఫేమస్ చేయలేదు. ఒక అంజీకాడ్ రైల్ బ్రిడ్జ్ ఒకసారి చూడండి. అంజీకాడ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. అంటే కేబుల్స్ మీద నిలబెట్టబడింది. ఓకే, కేబుల్ స్టేడ్ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు దుర్గం చెరువు మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఒక కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అండి. అంటే ఇలా ఒక పెద్ద బ్రిడ్జ్ని మధ్యలో ఒక పిల్లర్ని పెట్టి ఆ పిల్లర్కి 2 వైపులా కూడా కేబుల్స్ ద్వారా బ్రిడ్జ్ని నిల్చుని పెడితే దాన్నే మనం కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అని చెప్పి పిలుస్తాం. సో అంజీకాడ్ రైల్ బ్రిడ్జ్ని కూడా ఇనాగ్రేట్ చేసి చాలా ఇంపార్టెంట్. ఈ అంజీకాడ్ రైల్ బ్రిడ్జ్ అంజీ అనే రివర్ మీద ఉంటుంది. ఈ అంజీ అనే రివర్ చీనాబ్ యొక్క ట్రిబ్యూటరీ, ఇంకేదో కాదండి. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఆ తర్వాత మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇంకెలాగో రైల్వే లైన్ని స్టార్ట్ చేస్తున్నారు కాశ్మీర్కి. సో స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా నార్మల్ ట్రైన్స్ ఎందుకు పంపించాలి, ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఏంటవి వందే భారత్. సో వందే భారత్ ట్రైన్స్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడి నుంచి అంటే కాట్రా నుంచి శ్రీనగర్ వరకు అన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కాట్రా గుర్తుంది కదా, వైష్ణోదేవి కాట్రా మీకు చూపిస్తాను కూడాను. ఓకే, సో ఇది మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు, దాంతోపాటు చీనాబ్ రివర్ జాగ్రఫీ విషయంలో చీనాబ్ రివర్ గురించి కూడా కొన్ని విషయాలు చూసుకొని మనం క్లియర్గా సెషన్ అని చేద్దామండి. ఓకే, అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎల్టీఎస్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ కోర్సెస్ని అందిస్తుంది. ఓకే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అయితే 80,000 రూపీస్కి మీకు లభిస్తున్నాయి. రెండు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తాయి. ఓకే, రెండింటి మీరు ఈఎంఐ రూపంలో మీకు ఒకేసారి మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు. సార్ మంత్లీ 5,000 పే చేసుకుంటాం ఈఎంఐ రూపంలో అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు పే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇన్ఫినిటీ ప్లస్లో అయితే ఎక్స్ట్రాగా యూపీఎస్సీ కోర్సెస్తో పాటు ఎక్స్ట్రాగా ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్, అలాగే బ్యాంక్ రైల్వే ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సులు కూడా మీకు లభిస్తాయి అన్నమాట. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నెంబర్ కనిపిస్తుంది కదా, 7893899553, దాన్ని కాంటాక్ట్ చేయండి. లేదంటారా మీరు యాప్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎల్టీఎస్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఓకే, సో అయితే ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏంటది మనం మాట్లాడుకుంటుంది చీనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి. అయితే చీనాబ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్లో భాగంగా ఉంటుందండి. దాని పేరు యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్ట్. ఓకే, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఎప్పుడో 1990s స్టార్ట్ అయిన ఒక ఇంపార్టెంట్ రైల్వే ప్రాజెక్ట్ అండి. ఓకే, దీన్ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని మొత్తం అంతా కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. అంటే దాని కన్స్ట్రక్షన్ అంతా కూడా కొంకన్ రైల్వే కార్పొరేషన్ తీసుకుంది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కాశ్మీర్ యొక్క సదరన్ ప్రాంతాలని కాశ్మీర్ యొక్క నార్థన్ పోర్షన్స్తో కంప్లీట్గా కనెక్ట్ చేయాలి, రైల్వే ద్వారా కనెక్ట్ చేయాలి. అందుకోసమే దీనిలో చాలా బ్రిడ్జెస్ ఉంటాయి. మనం ఏదో ఇక్కడ 2 బ్రిడ్జెస్ చెప్పాం కదా, 2 బ్రిడ్జెస్ కాదు, అందులో మల్టిపుల్ బ్రిడ్జెస్ ఉంటాయి. బ్రిడ్జెస్తో పాటు ఇంకా చాలా టన్నెల్స్, నెంబర్ ఆఫ్ టన్నెల్స్ ఉంటాయి. యూ కెన్ అబ్జర్వ్. ఇంకా బనిహాల్ క్వాజీగన్ టన్నెల్, ఇలాంటి రకరకాల టన్నెల్స్ ఉంటాయి. టన్నెల్స్ రకరకాల బ్రిడ్జెస్ని దాటుకుంటూ మీకు ఉదంపూర్ని బారాముల్లాని కనెక్ట్ చేశారు. తొలి మీకు కాట్రా చెప్పాను కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉదంపూర్కి
తరువాత స్టేషనే మీకు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా అండి. చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సెంటర్ కూడాను. అది దాటిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేది అంజీకాడ్ బ్రిడ్జ్, ఆ తర్వాత చీనా బ్రిడ్జ్ వస్తుంది. అంటే ఈ 2 బ్రిడ్జ్లు కాట్రా దాటిన తర్వాత ఉంటాయి. అంటే ఇప్పుడు కాట్రా వరకు మనకి లింక్ ఉండేది, కాట్రా వరకు ట్రైన్స్ ఉండేవండి, చాలా వరకు ఉండేవి. ఓకే, బట్ కాట్రా నుంచి ముందుకు వెళ్ళడం మాత్రం మనకి సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే కాట్రాని దాటి కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకే, అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను, మీకు చెప్పిందే మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి కావాలనుకుంటే. ఓకే, హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ చీనా బ్రిడ్జ్, 359 meters అబౌవ్ చీనా బెడ్. ఓకే, విచ్ ఈజ్ 35 meters హయ్యర్ దెన్ ఈఫిల్ టవర్ అన్నాడు. ఇది ఒకటి. 2 ఇదిగోండి, ఫస్ట్ కేబుల్ స్ట్రైట్ బ్రిడ్జ్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్. ఓకే, ఆన్ అంజీకడ్. ఓకే, రియాసి డిస్టిక్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చెప్పాను కదా చూడండి, 38 టన్నెళ్ళు ఉంటాయంట ఈ లెంత్ అంతా కూడా మొత్తం. ఓకే, అలాగే 927 బ్రిడ్జెస్ ఉంటాయంటండి, 927 బ్రిడ్జెస్. ఎందుకంటే మొత్తం పర్వత ప్రాంతాలే. ఏ పర్వతాలు సార్ మీరు అడిగారు అనుకోండి, హిమాలయాలే. హిమాలయాల్లో పిరుపంచల్ రేంజ్ అండి మెయిన్ గా ఉంటుంది. మీకు తెలుసు కదా, కాశ్మీర్ వ్యాలీకి పై వైపు గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి, కాశ్మీర్ వ్యాలీకి కింద వైపు ఏమో పిరుపంజల్ రేంజ్ ఉంటుంది. సో ఈ 2 ఇటువైపు కలుస్తాయి. ఇది కాశ్మీర్ వ్యాలీ, ఇదంతా కూడా కాశ్మీర్ వ్యాలీ. ఇది మీకు తెలిసింది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఒక అంటే భూతల స్వర్గం అంటారు దాన్ని, మీకు తెలుసు. ఓకే, సో ఇది ఫస్ట్ విషయం ఈ ప్రాజెక్టుల గురించి, వీటి గురించి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది చీనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి కాబట్టి దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఒక మంచి ఇన్ఫోగ్రాఫ్ ఉంది చూడండి. సో ఈ డీటెయిల్స్ లో మనం చూసుకుంటే ఫస్ట్ దీని యొక్క హైట్ ని మెన్షన్ చేశారు. ఓకే, హైట్ కంటే ముందు నేను చెప్తాను, ఇది ఒక సింగిల్ ఆర్చ్ బ్రిడ్జ్ అండి. అంటే ఇప్పుడు ఇటుపక్క ఒక పర్వత ప్రాంతం ఉంది, ఇటుపక్క ఒక పర్వతం, అంటే కొండలు ఉన్నాయి, మొత్తం అంతా కూడా శిఖరాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఏం చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్చ్ ని కన్స్ట్రక్ట్ చేసి ఆ ఆర్చ్ మీద ఈ బ్రిడ్జ్ ని నిల్చుని పెట్టారు. అందుకే ఇది ఒక సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్, ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్, దీని యొక్క హైట్, ఇది ఒక గోర్జ్ మీద కన్స్ట్రక్ట్ చేయబడింది. గోర్జ్ అంటే గోర్జ్ కింద మనకి చీనాబ్ రివర్ వెళ్తుందండి. ఇలాగ గోర్జ్ కింద చీనాబ్ రివర్ వెళ్తుంది. సో ఈ గోర్జ్ యొక్క బెడ్ నుంచి మనకి బ్రిడ్జ్ నియర్లీ 359 meters హైట్ వరకు ఉంటుంది, 359 మీటర్ల హైట్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక ఈఫిల్ టవర్ ని తీసుకొచ్చి పెట్టినా కూడా ఈఫిల్ టవర్ కంటే ఇంకా 35 meters గ్యాప్ ఉండిపోతుంది. అదే మీకు ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా చేస్తాం, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కావాలి అనుకుంటే. ఓకే, అలాగే ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అంటే నియర్లీ 1315 meters అండి, 1315 మీటర్లు, అంటే 13.15 kilometers. సార్ ఈ డిస్టెన్స్ ఇవన్నీ అవసరమా? అవసరం లేదు, జస్ట్ మీకు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఫ్యాక్చువల్ డేటా కొన్నిసార్లు అవసరం అవ్వచ్చు. యూపీఎస్సీ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ప్రిలిమ్స్లో ఇలాంటివి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు, ఇది అందులో భాగంగా ఉంది సార్, యుఎస్బిఆర్ఎల్లో భాగంగా ఉంది. అయితే యుఎస్బిఆర్ఎల్లో ఇది ఏ ఏ ప్రాంతాలని కనెక్ట్ చేస్తుంది, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇది యుఎస్బిఆర్ఎల్లో అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ లో బక్కల్ మరియు కౌరీ అనే 2 ప్రాంతాలని కనెక్ట్ చేస్తుందండి. బక్కల్, కౌరీ 2 కూడా మనకి ఈ రియాసీ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రాంతాల రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ బ్రిడ్జ్ ని చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేశారండి. ఓకే, అంటే దీని ఉన్న ప్రాంతం అంతా కూడా డిజాస్టర్ రిస్క్ ప్రోన్ ఏరియా అండి, అంటే డిజాస్టర్ ప్రోన్ ఏరియా, చాలా ఎక్కువ డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఉంది, పర్టికులర్గా ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ ప్రాంతం మనకి హిమాలయాలు పిరుపంజల్ రేంజ్ లో ఉంది. ఓకే, హిమాలయాల్లో చాలా ప్రాంతాలు మీకు జోన్ 4 ఆర్ జోన్ 5 లో ఉంటాయి ఎర్త్క్వేక్ రిస్క్ జోన్ల ప్రకారం చూసుకుంటే. అయితే ఈ ప్రాంతం మనకి జోన్ 4 లోకి వస్తుందండి. సో ఇది జోన్ 4 లో ఉండడం వలన ఇది నియర్లీ 8 ఇంటెన్సిటీ వరకు రిక్టర్ స్కేల్ మీద 8 ఇంటెన్సిటీ వరకు వచ్చే ఎర్త్క్వేక్లని కూడా తట్టుకునే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇక్కడ పర్వత ప్రాంతాల్లో గాలులు కూడా చాలా ఎక్కువగా వేస్తాయి. సో గాలుల్ని కూడా తట్టుకునే విధంగా ఉండాలి. సో ఇట్ కెన్ విత్స్టాండ్ విండ్ స్పీడ్స్ అప్ టు 266 km/h, 266 km/h వేగంతో వచ్చే గాలుల్ని కూడా తట్టుకుని ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, అలాగే ఇక్కడ టెంపరేచర్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనకి ఈ శీతాకాలం వచ్చిందంటే టెంపరేచర్స్ మైనస్లోకి వెళ్ళిపోయి అంటే ఎలాంటి స్ట్రక్చర్ అయినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కోల్డ్ టెంపరేచర్ని తట్టుకొని నిలబడలేవు. అందుకని చెప్పి ఇది -20 degrees centigrade ని కూడా తట్టుకునే విధంగా
-20°C నుంచి 40°C వరకు టెంపరేచర్స్ ని తట్టుకొని నిలబడగలదు. దీన్ని కూడా అంటే ఈ విధంగా కూడా ఇది ఒక గొప్ప టెక్నాలజీ అనుకోవాలి మనం. అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఇది ఒక డిఫెన్స్ పరంగా స్ట్రాటజికల్లీ డిఫెన్స్ పరంగా ఇంపార్టెంట్ లొకేషన్. ఓకే, ఎక్కువగా అటాక్లు జరిగే అవకాశం ఉంది. మొన్నే మనం పహల్గామ్ అటాక్ ని చూసామండి. ఓకే, సో ఒకవేళ మిలిటరీ అటాకులు బాంబుల ద్వారా అటాక్లు జరిగితే బ్రిడ్జ్ ఒకవేళ కొలాప్స్ అయిపోతే అంత డబ్బులు వేస్ట్ అయిపోతాయి. దాంతో పాటు మనకి ఇంకా కనెక్టివిటీ కూడా, శ్రీనగర్తో ఉన్న కనెక్టివిటీ కూడా వెంటనే లాస్ అయిపోతుంది. అందుకని చెప్పి డిఆర్డిఓ ఒక స్పెషల్గా ఒక బాంబ్ ప్రూఫ్ టెక్నాలజీని కూడా ఉపయోగించిందండి. డిఆర్డిఓ సపోర్ట్తో ఒక బాంబ్ ప్రూఫ్ టెక్నాలజీని కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో వీటన్నింటి ద్వారా ఈ చీనా బ్రిడ్జ్ అనేది ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా మనం చెప్పుకోవచ్చు. అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది చీనాబ్ రైల్ బ్రిడ్జ్కి సంబంధించిన విషయాలండి. ఓకే, అండ్ దీని మీద ట్రైన్స్ మనకి నియర్లీ 100 km/h స్పీడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే June 6, 2025. సో ఇప్పుడు రెండో చాప్టర్లోకి వెళ్దాం. రెండో చాప్టర్ ఏంటి అండి మీకు? ఓకే, రెండో చాప్టర్ ఏంటి అంటే క్లియర్గా చీనాబ్ రివర్కి సంబంధించిన విషయం. అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. చీనాబ్ రివర్ మీ అందరికీ తెలిసిందే. చీనాబ్ అనేది ఈ ఇండస్ రివర్ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్. ఓకే, దీన్ని మనకి ఎప్పుడో అంటే వేదిక్ టైమ్స్ ఏవైతే ఉంటాయి, వేదిక్ పీరియడ్లో దీన్నే మనకి అసికిని అని పిలిచేవారండి. అసికిని అంటే ఇంకేదో కాదండి, చీనాబ్ రివరే. ఓకే, సప్త సింధు అంటారు కదా, సప్త సింధులో అసికిని అంటే చీనాబ్ రివరే. ఓకే, ఇది ఇంకొక రివర్. అయితే ఇప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చీనాబ్ రివర్ యొక్క పేరు ఇంకొకటి కూడా ఉందండి. దాని పేరు చంద్రబాగా రివర్ అండి. చంద్రబాగా, రిమెంబర్, చంద్రబాగా అనే పేరు మీకు 2 సార్లు వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. చంద్రబాగా అనే పేరు చీనాబ్ రివర్కి ఉంది. అదేవిధంగా చంద్రబాగా రివర్ కృష్ణా రివర్ యొక్క లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అయిన భీమా రివర్కి కూడా ఉందండి. బట్ దానికి మోర్ జస్టిఫికేషన్ చేసేది చీనాబ్ రివరే. ఎందుకంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు చీనాబ్ రివర్ యొక్క ఆరిజిన్ మీరు చూసుకుంటే ఈ చీనాబ్ రివర్ మనకి 2 బ్రాంచెస్గా హిమాచల్ ప్రదేశ్లో బారాలచ్చా పాస్ దగ్గర ఆరిజినేట్ అవుతుందండి. బారాలచ్చా, ఓకే, హిమాచల్ ప్రదేశ్లో బారాలచ్చా పాస్ దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. ఓకే, బారాలచ్చా పాస్కి 2 వైపులా 2 లేక్స్ ఉంటాయండి. ఒకటి సూరజ్ తాల్, 2 హిమాచల్ ప్రదేశ్లోనే, 2 చంద్రతాల్. ఓకే, 2 దగ్గరే ఉంటాయి. నేను కొంచెం మీకు దూరంగా ఉంటాను అంటే చూపించడానికి అలా వేశాను. ఓకే, అయితే ఇప్పుడు సూరజ్ తాల్ నుంచి బాగా అనే రివర్ వస్తుంది. బాగా అనే రివర్ ఆరిజినేట్ అవుతుంది. చంద్రతాల్ నుంచి చంద్ర అనే రివర్ ఆరిజినేట్ అవుతుంది. ఈ చంద్ర అండ్ బాగా అనే 2 నదులు కలిస్తే అప్పుడు మనకి చంద్రబాగా రివర్ ఏర్పడుతుంది. ఓకే, ఇది మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అయిన తర్వాత అలా ఇది నార్త్ వైపుగానే అంటే నార్త్ వెస్ట్ వైపుగానే చాలా వరకు జర్నీ చేస్తుంది. అలా నార్త్ వెస్ట్ వైపుగా జర్నీ చేస్తూ జమ్మూ కాశ్మీర్ స్టేట్లోనికి ఎంటర్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి వచ్చిన తర్వాత డైరెక్షన్ కొంతవరకు సౌత్లోకి షిఫ్ట్ అవుతుందండి. సౌత్ వైపుకి షిఫ్ట్ అవుతుంది. అలా సౌత్ వైపు షిఫ్ట్ అయింది కాస్త మళ్ళీ ఒక టర్న్ తీసుకొని వెస్ట్ వైపుగా జర్నీ చేస్తూ ఒకానొక టైంలో జమ్మూ కాశ్మీర్లోంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతుందండి. డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లోంచే పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా పాకిస్తాన్లోకి వెళ్ళినప్పుడు ఒకవైపు నుంచి ఫస్ట్ జీలం రివర్ జాయిన్ అవుతుంది. దీనిలో జీలం తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి రావి రివర్ జాయిన్ అవుతుంది. ఓకే, రావి రివర్ కూడా జాయిన్ అయిన తర్వాత అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎక్కడో చాలా దూరం నుంచి వస్తున్న ఇండస్ రివర్ యొక్క లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అయిన సట్లెజ్ రివర్ ఇది జాయిన్ అవుతాయండి. ఎక్కడంటే ఉచ్ షరీఫ్ అనే ప్రాంతంలో 2 కలుస్తాయండి. ఉచ్ షరీఫ్, ఓకే, ఉచ్ షరీఫ్ దగ్గర చీనాబ్ అండ్ సట్లెజ్ అనే 2 రివర్స్ కలిసి అప్పుడు మనకి పంజ్నద్ అనే ఒక రివర్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఈ పంజ్నద్ అనే రివర్ ఏదైతే ఉందో ఇది మిథాన్ కోట్ దగ్గర, పాకిస్తాన్లోని మిథాన్ కోట్ అనే ప్రాంతం దగ్గర ఇండస్ రివర్లో కలిసిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది అందరికీ తెలిసింది ఏంటంటే ఈ చీనాబ్ రివర్ అండ్ సట్లెజ్ రివర్ 2 కూడా పాకిస్తాన్లోని ఉచ్ షరీఫ్ దగ్గర కలుస్తాయి. ఓకే, ఆ 2 కలిసిన తర్వాత ఏ నది ఏర్పరుస్తుంది? పంజ్నద్ అనే నది ఏర్పడుతుందని మనకు తెలుసు. అయితే యూపీఎస్సి కొంచెం సాఫిస్టికేటెడ్గా ఆలోచించి ఆల్రెడీ దీని మీద క్వశ్చన్ కూడా అడిగిందండి. ఏంటి అంటే చీనాబ్
సట్లెజ్ రివర్లలో ఏ రివర్ డైరెక్ట్గా వెళ్ళి ఇండస్లో కలుస్తుంది? చీనాబ్ కలుస్తుందా, సట్లెజ్లో కలుస్తుందా? ఇది 2021లో మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. ప్రిలిమ్స్ క్వశ్చన్ మీరు చూడొచ్చు కావాలనుకుంటే. యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఓకే, కలర్ కొంచెం మారింది, సారీ. విత్ రిఫరెన్స్ టు ఇండస్ రివర్ సిస్టమ్, ఆఫ్ ది ఫాలోయింగ్ 4 rivers, 3 of them pour into one of them which joins the Indus directly. ఓకే, అయితే ఆ డైరెక్ట్గా జాయిన్ అయ్యే రివర్ ఏంటి అని చెప్పి మీకు అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మీకు చీనాబ్, జీలం, రావి, సట్లెజ్ అని చెప్పి ఇచ్చారు. జీలం, రావి ఎవరైనా సరే క్యాన్సిల్ చేసేస్తారు. బట్ చీనాబ్, సట్లెజ్లో ఏంటి అని చాలామంది అసలు ఎవ్వరికీ ఆ ఒక పత్తాను అందలేదండి. అది ఏది కరెక్ట్, చీనాబా, సట్లెజ్ అని ఎక్కడా కూడా డీటెయిల్స్ లేవు. ఓకే, అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇచ్చిన కీల్లో కూడా చాలా వరకు తప్పులే వచ్చాయి. ఓకే, అయితే యూపీఎస్సీ రిలీజ్ చేసిన అఫీషియల్ కీలో మాత్రం ఏం చెప్పిందంటే లేదు చీనాబ్ కాదు, సట్లెజ్ రివరే వెళ్ళి డైరెక్ట్గా ఇండస్లో జాయిన్ అవుతుందని చెప్పి యూపీఎస్సీ అఫీషియల్ కీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే డైరెక్ట్గా చీనాబ్ వెళ్ళి సట్లెజ్లో కలుస్తున్నట్టు, అంటే సట్లెజ్ వచ్చి చీనాబ్లో కలుస్తున్నట్టు కాదు, చీనాబ్ వెళ్ళి సట్లెజ్లో కలుస్తున్నట్టు ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఇదిగోండి ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మేజర్గా ఇండస్ రివర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, మెయిన్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది, ఇది ఇండస్ రివర్. ఓకే, ఇండస్ రివర్కి మేజర్ ట్రిబ్యూటరీస్ 5 ఉంటాయని మీకు తెలుసు. ఓకే, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఈ 5 రివర్స్ మీకు తెలిసినవి. ఓకే, అండ్ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీ కూడా న్యూస్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఈ 6 రివర్స్లో, అంటే ఇండస్ ప్లస్ ఈ 5 కలిపితే 6 అవుతాయి కదా, ఈ 6 రివర్స్లో ఇండస్ ఒకటి, జీలం ఒకటి, చీనాబ్ ఒకటి, 3 పాకిస్తాన్కి కేటాయించబడ్డాయి. రావి, బియాస్, సట్లెజ్ ఈ మూడు కూడా ఇండియాకి కేటాయించబడ్డాయి. వీటిని ఈస్టర్న్ రివర్స్ అంటారు, వీటిని వెస్టర్న్ రివర్స్ అంటారు. ఇండస్, జీలం, చీనాబ్ను అయితే వెస్టర్న్ రివర్స్ అంటారు. ఇది మీకు తెలిసిన విషయమే. అలాగే మీకు ఇంకా చీనాబ్ రివర్ సంబంధించి ఫ్యాక్చువల్ డేటా కూడా కావాలి సార్ అనుకుంటే, చీనాబ్ రివర్ మనకి నియర్లీ 960 కిలోమీటర్స్ వరకు లెంత్ ఉంటుందండి. ఓకే, దీని యొక్క ఆరిజిన్ మీకు చెప్పాను, బారాలచ్చా పాస్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. ఇది జస్కర్ రేంజ్లో ఉంటుంది. బారాలచ్చా పాస్ అనేది జస్కర్ రేంజ్లో ఉంటుంది. అక్కడే లాహుల్ స్పితి వ్యాలీ కూడా మీకు అక్కడే కనిపిస్తుందండి, మీరు చూసుకోవచ్చు. ఓకే, అలాగే దీనికి ట్రిబ్యూటరీస్ ఏమైనా ఉన్నాయా? ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి జీలం రివర్, చీనాబ్ రివర్కి. ఓకే, ట్రిబ్యూటరీస్ పేర్లు ఏంటంటే మనకి లెఫ్ట్ బ్యాంక్ మనకి నియర్లీ ఒక 3 రివర్స్ వరకు కనిపిస్తున్నాయండి. 1 తావి, 2 నీరు, 3 అంజీ. మీకు ఇప్పుడు అంజీ పేరు కూడా వచ్చింది కదా, అంజీ. ఈ 3 కనిపిస్తున్నాయి. అలాగే రైట్ బ్యాంక్లోకి వెళ్ళి చూసుకుంటే రైట్ బ్యాంక్ అంటే పై వైపు నుంచి వచ్చేవండి. ఇప్పుడు చీనాబ్ ఇటువైపు ఇలా వెళ్తుంది కాబట్టి ఇటువైపు నుంచి అనమాట, పైవైపు నుంచి వచ్చేవి. రైట్ బ్యాంక్లో చూసుకుంటే పర్టికులర్గా మరుసదార్, ఇది చాలా ఇంపార్టెంట్, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట. మరుసదార్ ఒకటి కనిపిస్తుంది. మరుసదార్తో పాటు ఆన్స్ రివర్ కూడా కనిపిస్తుంది. ఆన్స్ సార్ ఇవేనా? మీరు ఇంకా మెయిన్గా ఏం చెప్పొచ్చు, జీలం కూడా చెప్పొచ్చు అండి. జీలం కూడా రైట్ బ్యాంకే. అలాగే రావి లెఫ్ట్ బ్యాంక్ అవుతుంది, అది ఆటోమేటిక్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, జీలం, రావి ఎలాగూ ఉంటాయి. అవి కాకుండా ఇవి కూడా మేజర్ ట్రిబ్యూటరీస్గా మనం చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు చీనాబ్ రివర్ అనేది ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కి కేటాయించబడినవి, అంటే వెస్టర్న్ రివర్ అనేది అది పాకిస్తాన్కి కేటాయించబడింది. సో పాకిస్తాన్కి కేటాయించబడింది కాబట్టి దాని మీద ఇండియా లిమిటెడ్గా మనం ఇరిగేషన్ పర్పసెస్ కోసం వాడుకోవచ్చు ఆ వాటర్ని, చీనాబ్ రివర్ వాటర్ని. బట్ అన్లిమిటెడ్గా పవర్ జనరేషన్ కోసం వాడుకోవచ్చు. పవర్ జనరేషన్ కోసం ఎలాంటి అడ్డంకులు కూడా ఇండియాకి లేవండి. సో అందుకని ఇండియా చీనాబ్ రివర్ మీద చాలా ఎక్కువగా పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 పాకల్దుల్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది మరుసదార మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మరుసదార మీద కిష్టవర్లో ఉంటుంది. ఓకే, అలాగే రెండవది దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దుల్హస్తి. ఓకే, ఇది మనకి కిష్టవర్ డిస్ట్రిక్ట్లో, జమ్మూ కాశ్మీర్లోని కిష్టవర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అలాగే మూడవది సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి.
సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఓకే, ఇది కూడా రియాసీ డిస్టిక్లో ఉంటుంది. అదేవిధంగా కిష్టవర్ డిస్టిక్లో రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంటుంది. రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఓకే, అలాగే వీటితో పాటు ఇంకొక 2 ప్రపోజ్డ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆ ప్రపోజ్డ్ ప్రాజెక్టులు ఏంటంటే కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా క్వార్ KWR క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇవి కూడా మనకి ప్రపోజ్డ్గా ఉన్నాయి. అంటే మొత్తం ఈ 6 కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వాటర్ని మనం ఇరిగేషన్ కోసం అన్లిమిటెడ్గా వాడుకోవడానికి వీల్లేదు, అవి పాకిస్తాన్కి కేటాయించబడిన నదులు. బట్ ఎలక్ట్రిసిటీ కోసం అంటే నాన్ కన్జంప్టివ్ యూసేజ్ కోసం అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. అందుకోసం ఇవన్నీ ఎలక్ట్రిసిటీ అనేది ఒక నాన్ కన్జంప్టివ్ యూజ్, అందుకని మనం ఎన్ని ఎలక్ట్రిక్ ప్రాజెక్టులైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. పాకల్దుల్, దుల్హస్తి, సలాల్, రాటిల్, కిరు అండ్ క్వార్, ఇవన్నీ పేర్లు కూడా ఖచ్చితంగా గుర్తు. అంటే మనకి యూపీఎస్సీ అడగొచ్చు ఈ 4 పేర్లు ఇచ్చి ఈ ప్రాజెక్టులు ఏ రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు అని అడిగితే క్లియర్గా చెప్పగలగాలి. ఓకే, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు మనం రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అని కూడా పిలుస్తాం. అంటే అలా వాటర్ కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటే ఆ పవర్లోంచి మనం అంటే వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీలోంచి మనం పవర్ని జనరేట్ చేసుకుంటాం. సో ఇంకా మ్యాక్సిమం మొన్ననే ఇండియా కొంతవరకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క అప్లికబిలిటీని సస్పెండ్ చేసింది. అంటే దాని యొక్క ప్రెజెంట్ అది యాక్టివ్గా లేదు అని చెప్పి ఇండియా చెప్తుంది. కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఇంకా వేరే ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీకు చీనాబ్ రివర్ గురించి, అదేవిధంగా చీనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.